Please do subscribe to Prajabheri News Channel. నమస్కారం, నా పేరు రాగిరి నిజామాబాద్. 27వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు ఎమ్మెల్సీ ఎలక్షన్ పోలింగ్ ఉంటుంది. ఇందులో భాగంగా మన తెలంగాణలో 3 స్థానాల్లో మరియు ఇండిపెండెంట్గా పోటీ చేస్తున్నారు, స్వతంత్ర అభ్యర్థులుగా మరి పోటీ చేస్తున్నారు. మరి అలాగే చిన్న చిన్న పార్టీ వారు కూడా పోటీ చేస్తున్నారు. మరి వారికి తెలంగాణ ప్రజలు మద్దతు ఇవ్వాలని, మరి మీకు నమ్మకం ఉన్న వ్యక్తిని ఎంచుకునే హక్కు సమయం వచ్చింది. మరి ఇందులో ఎవరు గెలిచినా సంతోషమే. మరి ఇవాళ పేరు ప్రకటిస్తలేను కాబట్టి ఎక్కువ శాతం ఇండిపెండెంట్ లేదా స్వతంత్ర అభ్యర్థులు గెలిస్తేనే మనకు ఒక విలువ ఉంటుంది. కింది స్థాయి నుంచి వెళ్ళి మనం వస్తున్నాం కాబట్టి ప్రజలకు ఏం చేయాలా, మరి వాళ్ళకి ఏమేమి చేయాలా అనేది మనకు ఒక ఆలోచన ఉంటుంది. కాబట్టి ఆ దృష్టితో నేను చెప్తున్నాను. తప్పుగా మాట్లాడితే ఏమి క్షమించండి. కానీ ప్రజలు కూడా మరి విద్యార్థులు కానీ మరి ఓటు అనే హక్కు ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ఆ రోజు ఉపయోగించుకోవాలని మరి విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్, జై తెలంగాణ. నమస్కారం, నా పేరు రాగిరి నిజామాబాద్. ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు ముఖ్య గమనిక, 27వ తారీఖు నాడు ఎమ్మెల్సీ ఎలక్షన్ ఉన్నది కాబట్టి మరి ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన మన తెలంగాణ ప్రజలు మరి ఇప్పుడు ఆలోచించి టీఆర్ఎస్కు మరి టీఆర్ఎస్ నుంచి వెళ్ళి తెలంగాణలో పోటీ చేస్తే 3 స్థానాల్లో వారిని మంచిగా భారీ మెజారిటీతో మరి గెలిపించాలని కోరుతున్నాను. అలాగే ముఖ్యంగా స్టూడెంట్ ఇప్పుడు మీరు ఆలోచించే సమయం వచ్చింది. మరి స్కాలర్షిప్లు రాక తల్లిదండ్రులు బాధపడి అప్పులు సప్పులు చేసి మిమ్మల్ని చదివిస్తున్నారు. ఇప్పుడు ఓటు అనేది మీ చేతిలో ఆయుధం. అదే కాకుండా ఆటో డ్రైవర్ అన్నలకు కూడా చెప్తున్నాను, తెలంగాణలో చదువుకున్న వారు కూడా ఉంటారు. అందులో అన్నగారు డ్రైవర్లకు కూడా నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. మరి మీరు కూడా ఓటు వేసే ముందు టీఆర్ఎస్కు వేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఫ్రీ బాస్ అని పెట్టడం వల్ల మీరు కూడా చాలా నష్టపోయారు. మరి ఈ నష్టపోవడం కాకుండా మరి ఈ విధంగా జరిగితే మరి ఎమ్మెల్సీ ఎలక్షన్లో మీరు ఓటుతోని బుద్ధి చెప్పాలి. అదేవిధంగా ఇప్పుడు 1 సంవత్సరంన్నర అవుతుంది దగ్గర ఎలక్షన్ అయ్యి, మధ్యలో కూడా బై ఎలక్షన్ రావచ్చు. లేదంటే పూర్తిగా వాళ్ళు 5 సంవత్సరాల తర్వాత అంటే ఇంకా 3.5 సంవత్సరాల తర్వాత ఎలక్షన్ వస్తే అప్పటికైనా ప్రజలు ఆలోచించి వన్ సైడ్ అంటే పూర్తిగా వన్ సైడ్ మరి టీఆర్ఎస్ గెలుస్తుంది. ప్రజలకు ఒక నమ్మకం అనేది ప్రతి ఒక్క నోట్లో ఉన్నది, కానీ అది బయట చెప్పుకోలేని పరిస్థితి ఉన్నది. ఎప్పుడెప్పుడు ఎలక్షన్ వస్తుందా, బై ఎలక్షన్ వస్తుందా, టీఆర్ఎస్కు పట్టం కడదామని అంటున్నారు. ఎందుకంటే వాళ్ళు చేసిన పనులు అట్లా ఉన్నాయి. ఎందుకంటే షాదీ ముబారక్ కావచ్చు, కళ్యాణ లక్ష్మి కావచ్చు, కేసీఆర్ కిట్ కావచ్చు, మరి రైతు భరోసా కావచ్చు, రైతులకు గిట్టుబాటు ధర కావచ్చు, ప్రభుత్వ హాస్పిటల్లో మరి చికిత్స కావచ్చు. మరి అలాగ చూసినట్టయితే తెలంగాణకు ప్రాజెక్టులు తెచ్చి కట్టారు. మరి అలాగే ఫస్ట్ గెలిచాక తెలంగాణ ప్రభుత్వం పోలీస్ డిపార్ట్మెంట్కు వేతనాలు పెంచింది. మరి ఇంత చేసిన ప్రభుత్వానికి మనం ఒక అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను. ఎందుకంటే లాక్డౌన్ టైంలో 2021 లాక్డౌన్ టైంలో ప్రతి డిపార్ట్మెంటు పోలీస్ వారు, ట్రాఫిక్ వారు, మరియు మున్సిపల్ సిబ్బంది మరియు డాక్టర్లు ప్రతి ఒక్కరూ ముందుండి సేవా కార్యక్రమాలు చేశారు. అవి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఈరోజు నేను మాట్లాడుతున్నా. మీరు చేసి మమ్మల్ని కాపాడారు అందరినీ. అలాగే అదే దృష్టితో రేపు అంటే ఎల్లుండి
ఉదయం 8 గంటలకు చాలా అవుతుంది ఎలక్షను. కాబట్టి ఆ ఓటు వేసే ముందు మరి ఏ పార్టీకి వేస్తే ఓటు మరి మనకు న్యాయం జరుగుతుంది, ఏ పార్టీకి అనేది మీకే వేసే పెడుతున్నా. అది కూడా పార్టీ పేరు చెప్తున్నా, టీఆర్ఎస్కు ఓటు వేయండి అని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఒక్కసారి టీఆర్ఎస్ వేసే పెట్టుకుంటే మళ్ళా అధోగతి అవుతారు. నేను చిన్న రిక్వెస్ట్ చేస్తున్నా మీ అందరికీ, అది మీ ఇష్టం పైన ఉంటుంది. కానీ విద్యార్థుల భవిష్యత్తు, రేపటి తరాల భవిష్యత్తు గురించి, మీ గురించి, మీ పిల్లల భవిష్యత్తు గురించి నేను మాట్లాడుతున్నాను. ఇది రిక్వెస్ట్. కానీ ప్లీజ్ అందరూ కలిసి మరి భారీ మెజార్టీతో తెలంగాణలో ఉన్నటువంటి 3 స్థానాల్లో టీఆర్ఎస్ పోటీ చేస్తే మాత్రం ఖచ్చితంగా మద్దతు ఇవ్వాలని నేను కోరుతున్నాను. నిజామాబాద్ నుండి మీ రాగి అనిల్, స్వతంత్ర అభ్యర్థి. నేను ఎమ్మెల్యేగా పోటీ చేసిన, ఎంపీగా పోటీ చేసిన. ఒక్క ఆలోచన, ఓటు వేసేటప్పుడు 1 నిమిషం ఆలోచించి వేయండి. మరి ఇందులో భాగంగా దేవతి శ్రీనివాస్ గారు కూడా చాలా మట్టుకు మరి అతను కూడా 31వ నంబర్ సీరియల్ నెంబర్ దేవతి శ్రీనివాస్ గారిది. అతన్ని కూడా మరి చాలా మట్టుకు మాటలు కూడా మంచిగా ఉన్నాయి, అతని పద్ధతి కూడా మంచిగా ఉంది. కానీ మీరు టీఆర్ఎస్కి వేస్తారా, దేవతి శ్రీనివాస్ వేసినా ఒకటే. మరి ఎందుకంటే దేవతి శ్రీనివాస్ అన్న కూడా నాయకత్వం, ఆయన ఆలోచనలు కూడా చాలా మటుకు మంచిగా ఉంటాయి. కాబట్టి నేను ఆయనకు కూడా మద్దతు ఇస్తున్నాను. ఎందుకంటే కమెంట్గా మనకు కావాల్సింది పని, వైద్యం, ఉపాధి. మనకు కావాల్సింది విద్య, వైద్యం, ఉపాధి. ఇవి 3 ముఖ్యం. అందుకోసమే ఇప్పుడు ఆలోచించి మరి విద్యార్థులు ఎల్లుండి 27వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుండి 4 గంటల వరకు చదువుకున్న వారు ప్రతి ఒక్కరు మరి ఓటు వేసేటప్పుడు ఆలోచించి ఓటు, ఇది ఖచ్చితంగా ఓటు ఆలోచించి వేయాలని కోరుతున్నాను. ఇందులో తప్పుగా మాట్లాడితే క్షమించండి. అలాగే తెలంగాణ ప్రజలకు అందరికీ నేను ఏమైనా తప్పుగా మాట్లాడితే క్షమించండి. అండ్ ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్, ఇది కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళండి. మీ రాగి అనిల్, నిజామాబాద్. థ్యాంక్ యూ. జై హింద్.